భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 135వ జన్మదినోత్సవ వేడుకలు దర్శిపట్నంలో చాలా అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మరి ప్రధానంగా జై భీమ్ సైన్యం అనే పేరుతో మరి యువత ముందుకొచ్చి అంబేద్కర్ భావజాలంతో ముందుకొచ్చి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ముందు రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ బాటలో పయనించాలని, అంబేద్కర్ ఆదర్శాలని మరి అలవర్చుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే పరంపర కొనసాగించి అంబేద్కర్ జయంతిని మరింత ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు చూసినట్లయితే దళితుల మీద ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి. ఈ దర్శిలో ఇప్పుడు యువత ముందుకు కలిసి వచ్చాము. రాబోయే కాలంలో కూడా మా సత్తా ఏంటో రాజకీయంగా కూడా చూపిస్తామని తెలియజేస్తున్నాం. మేమందరం ఏకమై రాబోయే ఎలక్షన్లలో బహుజన రాజ్యాధికారిని సాధిస్తాం. జై భీమ్, జై భారత్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే బోధించు, సమీకరించు, పోరాడనే నినాదంతో జై భీమ్ సైన్యము ఈ సంవత్సరం బాగా భారీగా పనిచేశారు. వాళ్ళు ఇదే ఉత్సాహంతో కూడా ముందు కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రానున్నటువంటి సంస్థాగత ఎన్నికల్లో బహుజనులందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క బూర్జువా పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.